పిలు ఇమ్రాన్ అన్న నిలు ఎందుకు కొడుతున్నావు పిలు 5000 అన్న రాని దేని తీసుకొని కొడతా నాకే తెలియదు ఇమ్రాన్ అన్న రా అరే చెప్తున్నా నేను ఖాళీ పిలి నేను మొన్న వేసిన చూడు ఫోన్ పే ది ఫోన్ పే ఖరాబ్ అవుతుంది ఇమ్రాన్ అన్నాడు ఇమ్రాన్ అన్న మరి ఎవడు మరి ఫోటో అరే భాయ్ వీడియో ఇసి ఏకురు భాయ్ వీడియో కాదు ఇమ్రాన్ అన్న చూపిస్తాను నేను ఇస్తాను ఎందుకు తీసుకున్నా నాకు ఎందుకన్నా ఇప్పుడు నీ పేరు చెప్పేసుకురా పని చూడుతుంది మెంటల్ ఈ కామెంట్ కి 973 లైకులు 27 రిప్లైలు అయితే వచ్చాయి. అదేంటో ఆఖరిలో చూద్దాం. వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే వీడియోలో పరేషాన్ బాయ్స్ టీమ్ లో ఉండే అనిల్ ఇమ్రాన్ అన్నను కల్పిస్తానని చెప్పేసి 5000 లంచం తీసుకున్నాడని చెప్పి ఒక లేడీ ఒక బాయ్ అయితే వచ్చి అనిల్ తో అయితే గొడవ పడ్డారు. భయంకరంగా కొట్టేసింది లేడీ మాత్రం. అనిల్ ఒక పక్క నుంచి చెప్తూనే ఉన్నాడు, నేను కాదు, నాకు వెయ్యలేదు మీరు 5000, అంతకైతే ప్రూఫ్ చూపెట్టండి, నేను తీసుకోలేదు అని చెప్పి ఎంత మొత్తుకున్నా గానీ ఆమె మాత్రం వినకుండా చెంపలు పగిలేటట్టు కొడుతూనే ఉన్నది. ప్రూఫ్ చూపెట్టండి, మీరు ఫోన్ పే చేశారు కదా, నా ఫోన్ పేలో కానీ మీ ఫోన్ పేలో కానీ నాకు ప్రూఫ్ చూపెట్టండి నేను తీసుకున్నట్లయితే అని చెప్పేసి అనిల్ అడుగుతుంటే బబ్బు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి, నేను చూశాను నీ నెంబర్కే ఈ అక్క ఫోన్ పే చేసింది 5000, ఎందుకే ఇలాంటి పనులు చేస్తావు, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న పరువు మొత్తం తీస్తున్నావు కదా అని చెప్పేసి అనిల్ అయితే తీవ్రంగా మాటలు అనేశాడు. ఒక పక్క నుంచి అనిల్ ఎంత మొత్తుకున్నా వినకుండా అయితే చాలా పెద్ద గొడవ చేసేశారు. ఈ లోపు ఇమ్రాన్ అన్నను కూడా పిలిపించారు. ఇమ్రాన్ అన్న అనిల్ ఇలా చేస్తున్నాడని చెప్పి ఇమ్రాన్ అన్న వచ్చాక చెప్పేసరికి, ఎందుకురా ఇలా చేస్తున్నావు, నన్ను కల్పిస్తానని చెప్పేసి 5000 తీసుకోవడం ఏంట్రా, ఇంతకు దిగజారిపోయావేంట్రా అన్నట్టు ఇమ్రాన్ అన్న కూడా ఫైర్ అయ్యేసరికి, అన్న నేను ఎందుకు తీసుకుంటా, ఒకవేళ ప్రూఫ్ ఉంటే చూపెట్టమని చెప్పేసి అని బతిమిలాడాడు. అయినా కానీ వినకుండా ఇమ్రాన్ అన్న ముందుకు ఆ అమ్మాయి అయితే భయంకరంగా కొట్టేసింది. ఆఖరిలో అడుగుతూ తెలిసింది ఏంటంటే బబ్బు అండ్ హర్ష ఇద్దరు కలిసి ఈ విధంగా అనిల్ మీద ప్రాంక్ అయితే చేశారు. 5000 తీసుకొని ఇమ్రాన్ అన్న కల్పిస్తానని చెప్పేసి ఈ విధంగా ప్రాంక్ చేద్దామనేసి అనిల్ మీద అయితే భయంకరమైన ప్రాంక్ అయితే చేసేశారు. ఈ మాట తెలిసాక అనిల్ అయితే బాగా ఏడ్చేశాడు. నేను ఎందుకు తీసుకుంటా, నాకేం అవసరం, నేను ఇలాంటి పనులు చెయ్యను, నేను నిజాయితీ పరుని అన్నట్టుగా అనిల్ అయితే బాగా ఏడ్చేశాడు. అనిల్ ఏడుస్తుంటే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అంత నిజాయితీ పరుడు అనిల్. ఇప్పుడైతే కామెంట్ చూద్దాం. మధు గారు కామెంట్ చేశారు, గైస్ బబ్బు గాడికి రోజు రోజుకి చాలా అంటే చాలా బల్బు ఎక్కుతుంది, అనిల్ అన్న ఏడుస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, అనిల్ బ్రో నెక్స్ట్ ప్రాంక్ పెద్దగా ప్లాన్ చేయి, హర్ష బబ్బు ఏడవాలి, ఆ మహాతల్లి యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేసింది, ఇమ్రాన్ అన్న ఈ మధ్య బబ్బు చాలా అంటే చాలా ఎక్కువ చేస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, బాయ్.